కాషాయ వస్త్రం करदण्डाधारिणीं कमण्डलं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये జయ గురుదత్త శ్రీ గురుదత్త. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్త అండి. మన వీడియోలు మీరందరూ చాలా బాగున్నాయన్న మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా. నిజంగా మీరంతా అంత మంచిగా ఆదరిస్తున్నారు కాబట్టి నాకు ఒక్కరోజు వీడియో చేయలేదంటే కూడా చాలా బాధ వేసిపోతుంది. దానికోసమైనా నిజంగా రెడీ అయ్యేసి మీకు నాకు మంచి మాటలు చెప్పాలి అనిపిస్తుంది అనమాట. శ్రద్ధగా వింటున్నారు కదా కాబట్టి. ఎందుకంటే ఎప్పుడు భక్తకు ఆనందం అంటే శ్రోతలు శ్రద్ధగా విన్నప్పుడే అన్నట్లాగా మీరందరూ శ్రద్ధగా చూస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్గా నేను మరొక వీడియోలోకి రాగలుగుతున్నాను. ఈరోజు మనం చేసే అద్భుతమైన ఒక వీడియో అరిషడ్ వర్గాల్ని మనం ఏ విధంగా దాన్ని కత్తి తీసుకొని నరికేయాలి అన్నట్లాగా ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏ విధంగా పోగొట్టుకోవాలి అనే అంశం మీద మనం మంచి మంచి విషయాలతో ముందుకు వచ్చేద్దాం. మీరు ముందుగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కడ అంటే వీడియోను కొంచెం చూసి లాస్ట్లో చూడకుండా చేయొద్దండి. ఎందుకంటే మధ్యలో మాకు మంచి మంచి విషయాలు ఉంటాయి కాబట్టి మీకు మళ్ళీ మనకు అర్థం కాదు. అంటే స్కిప్ చేయకుండా చూడమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై సాయిరామ్. నాకు మంచి మంచి గ్రంథాల్లో మంచి మంచి విషయాలు తీసుకొని దాన్ని నా జీవితానికి కూడా దాన్ని అంటే నేను ఆచరణలో పెట్టి దాన్ని మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో వస్తాను. మరి నాలో అవన్నీ పోయినాయా అంటే కొంచెం కొంచెం పోయినాయేమో అనుకోవాలి, కానీ ఇది ఎవరి తరం కాదు. పోవాలి అంటే అది ఎవరి తరం కాదనమాట. కానీ పోయే ప్రయత్నం చేయాలి అని మీకు పంచుకుంటూ ఉంటాను కదా. చాలా వరకు అంటే భగవంతుడు రాకమునుపు మనం ఎలా ఉన్నాం, భగవంతుడికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం మనకే ఒక క్లారిటీగా మనకు తెలుస్తుంది అనమాట. దాని విషయంగానే ఈరోజు మనం సత్యసాయిబాబా వారు చెప్పిన విషయాలు మనం ఒకసారి స్మరించుకున్నాం. ఆయన ఆయుధ పూజ గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. మనం ఆయుధ పూజను ఏ విధంగా చేస్తామంటే విజయదశమి నాడు యుద్ధంలో ఉపయోగించే కత్తి కటాలను మనం ఆయుధ పూజ చేస్తాం. అయితే మానవుని దగ్గర ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మర, మాక్షరాలనే ఆయుధాన్ని కూడా అదేవిధంగా పూజించాలి అంటారు భగవాన్ సత్యసాయి బాబా వారు. వాటిని భగవంతుని వైపుకు మరలించడమే వాటిని పూజించడం అంటే అని చెప్పారు. నాకు అద్భుతంగా నచ్చేసింది. అందుకని మీతో అందరికీ పంచాలి, చెప్పాలనిపించేసి ఈ యూట్యూబ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఇంకా ప్రభువు వైపుకు తిప్పేసరికి ఆ దుర్గుణాలు కూడా సుగుణాలుగా మారిపోతాయి. అందరికీ ప్రతి మానవుడికి కూడా కామ, క్రోధ, మదం అసలు లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. అంటే భగవంతుడు అసలు మనకు ఎప్పుడు దగ్గర అవుతాడు అంటే నాకు ఎప్పుడు నేను మా సత్సంగంలో కూడా ఈ మాట చెప్తూ ఉంటా, అలాగే పాడుతూ ఉంటాను. మనకు వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదండి. అంటే ఏమీ తెలియదంటే చాలా సహజంగా అందరినీ తిడుతూ ఉంటాము, లేకుంటే వాళ్ళు గొప్ప, వాళ్ళు మీరేం గొప్పరా, నేనే గొప్ప అని అన్నింటిలోనే మనం ముందుకు వస్తూ ఉంటాం. అట్లాగే పాడుతూ ఉంటాం, అలాగే చెప్తూ ఉంటాం అన్నమాట. ఇట్లాగా వాడెంత వీడెంత అంటూ ఎగిరాను సాయి, ఆమెంతో చేస్తుందో చూశాను సాయి, ధనముంటే చాలంటూ మురిసాను సాయి, కామార్థములే బ్రతుకంటూ కులికాను సాయి. నిజం, మనము అవే చాలు, అవన్నీ మనం బతుకుతామండి. కానీ నిజంగా అవన్నీ భగవంతుడు మన దగ్గర అవ్వాలంటే అవి నన్నింటినీ పక్కన పెట్టేయాలి. ఎప్పుడు భగవంతుడు మన దగ్గర అవుతాడు? ధనమును మరచి అహమును విడచి, ధనమును మరచి కామము కాల్చి, భోగము త్యజించి నన్ను చేరువారే నా నిజ భక్తులన్నావు ఓ సాయి రామా, నా సాయి రామా, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలో నా కొలువైన ఓ ఆత్మ రామ. భగవంతుడు అప్పుడు దగ్గర అవుతాడు అనమాట. అలాగే మనకి ఇక్కడ సత్యసాయి భగవానుడు ఎంత మంచి అద్భుతమైన మాట చెప్పారంటే ఆవిడికి అర్థాలు చెప్పాడండి. మనం ఏదో కామం అంటే ఏదో అనుకుంటాం, కానీ కామం అంటే తీవ్రమైన కోరిక, ఒకదాని పట్ల మనకి
కోరిక. భగవంతుడు కావాలనుకోవడం కూడా కోరికేనండి. కానీ అలాంటి మంచి కోరికలు ఉండాలి. కానీ ఇంకా తుచ్చమైన కోరికలు నాకు అది కావాలి, నాకు ఆ నగలు కావాలి, లేదా నా ప్రాపంచ విషయాలు, ఇలాంటి కోరికలు ఉండకూడదు అని అద్భుతమైన మనకు అర్థంతో చెప్తున్నారు సత్యసాయి భగవానుడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కామం అంటే తీవ్రమైన కోరిక, దానిని భగవంతుని వైపు మరల్చు. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ కోరిక నేను భగవంతుని దర్శించాలి, నేను ఆయన ప్రసన్నం చేసుకోవాలి, ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోతుందండి మన మనసు. ఎట్లా అంటే ఆ కామం ఎలా అవుతుంది, కోరికగా మారి ఆ కోరిక మనం భగవంతుని వైపు మనం మరలిస్తే అప్పుడు ఏమవుతుంది, అమ్మ నేను భగవంతుని చూడాలి, నేను భగవంతుడా నువ్వు నాకు కనిపించాలి, నేను ఈ పాలన చేసుకోవాలి, ఈ కీర్తన చేసుకోవాలి, నేను చూడాలి అని మనసు పరితపించిపోతుంది. అది ఏమవుతుందంటే ఆ కామం ఏమవుతుంది అంటే కాంక్షగా మారిపోతుందంట. కామం కాంక్షగా మారిపోతుంది అంటున్నారు స్వామి ఇక్కడ. అలాగే మనం అందరూ క్రోధం అంటే ఏంటి అందరికి తెలుసు. క్రోధం అంటే ఏంటి, కోపం. దాన్ని కూడా ఎలాగా భగవంతుని వైపు తిప్పుకోవాలి, దాన్ని కూడా స్వామి అంటారు, దాన్ని కూడా భగవంతుని వైపు తిప్పు, నీ కోపాన్ని నీ కోరికని దాన్ని కూడా భగవంతుని వైపు తిప్పు అంటున్నారు. ఇంకా ఎలాగా మనం భగవంతుని మీద కసి రావాలి, ఇంకా రాలేదు ఏంటి స్వామి నువ్వు, ఇంకా ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి అని అనుగ్రహం కోసం, ఎన్నాళ్ళు నేను చూడాలంటే నన్ను పరీక్ష పెట్టావు, నాలో ఏం తప్పు ఉంది, నేనేం తప్పు చేశాను స్వామి అని స్వామి కోసం క్రోధంతో అంటే కోపంతో మనసు ఆరాటపడాలన్నమాట. అంటే ఆ కోపాన్ని మనం భగవంతుని వైపు మళ్ళించాలి అంటున్నాడు ఇక్కడ సత్యసాయి భగవానుడు. కాబట్టి అప్పుడు ఆయన మీద మనం పంతం పట్టాలి. అదే ఆ క్రోధం పట్టుదలగా మారుతుందని. ఆ క్రోధం మనం పంతం పట్టాలి. మన భగవంతుని తప్పకుండా మనం పంతం పడితే భగవంతుడు గెలవడండి, మనమే గెలుస్తామని. అదేంటి భగవంతుడు కదా గెలవాలి కదా నిజంగా. కానీ ఇక్కడ మనం ఎట్లా అనుకోవాలంటే, నువ్వు గెలవడానికి వీల్లేదు స్వామి, నువ్వు నీ గుడికి రావద్దు అంటావనుకో, నేను వస్తాను నీ పంతం వేస్తే స్వామి తప్పకుండా తీసుకెళ్తాడు. అలాగే భగవంతుడు కావాలని మనం పంతం పట్టి ఈ పారాయణ చదవాలి, ఈ కీర్తన నేను రాయాలి, ఇవన్నీ కూడా మనకి పంతంగా ఉండి పట్టుదలగా ఉంటే అదే మనకి భక్తి అన్నమాట. ఆ క్రోధం పట్టుదలగా మారుతుందండి. ఇంకా లోభం అంటే చాలా పిసినార్తనం అండి. చాలామంది ఇది మంచి విషయం అండి, లోభం ఉంటుంది, ప్రతి మనిషికి లోభం ఉంటుంది. అంటే పిసినార్తనం ఎందులో మనం చేయాలన్నా కూడా ఆ లోభమే మనకు అడ్డు వస్తుందండి. అది త్యాగంగా మారాలి. ప్రతిదానికి మనం ఏంటంటే లోభమే మనలో ఉన్న దుర్గుణం ఫస్ట్ కూడా చాలా, అది కామం క్రోధం ఇవన్నా కొంతవరకు తగ్గుతాయేమో. ఈ యొక్క లోభం చూసారా జీవితాంతం తగ్గదు. అంటే ఒక పిసినార్తనం, ఏది చేయాలన్నా భగవంతుడికి ఏదైనా ఇవ్వాలన్నా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా అన్నిటికీ పిసినార్తనమే. ఎప్పుడైతే భగవంతుడు నీ దగ్గరికి రావాలంటే త్యాగబుద్ధి నీలో ఉంటుందో, ఇది నాది కాదు ఉన్నదంతా ఆయనదే కదా, ఆయన ఇచ్చిందే కదా అని నీలో తపన ఎప్పుడు మొదలవుతుందో, ఆ లోభం పోతుందో, అప్పుడే లోభ బుద్ధిని వదలరానిదే బ్రహ్మజ్ఞానమే చేతి కందలని. మన షిరిడి సాయిబాబా కూడా బ్రహ్మజ్ఞానం కావాలంటే లోపబుద్ధి వదలాలరా అని చెప్పి అన్నారు. అంటే బ్రహ్మజ్ఞానం అంటే అదేనండి, ఏదో కాదు. మనకు ముక్తి కావాలా, లోపం వదలాలి. మోక్షం కావాలా, లోపం వదలాలి. మనకు భగవంతుడు కావాలా, లోపం వదలాలి. అప్పుడు భగవంతుడు తప్పకుండా మన దగ్గరికి రాకుండా ఇంకెవరి దగ్గరికి వస్తాడండి. మరి ఇక్కడ హృదయంలో కూర్చోబెట్టుకోవాలంటే మన హృదయం శుద్ధిగా ఉండాలి కదా. మనలో కామ క్రోధ మోహ లోభ మతమాచారంటే ఎట్లా వచ్చి కూర్చుంటారు భగవంతుడు. అదే ఇక్కడ సత్యసాయి భగవానుడు కూడా అత్యంత అద్భుతంగా మహా అర్థంతో చెప్తున్నాడు అనమాట స్వామి. లోభం అంటే పిసినార్తనం. ఆ లోభ గుణాన్ని నువ్వు భగవంతుని వైపు మరల్చు. ఎట్లాగా, ఇది నా సొమ్ము అనుకుంటామే, అలా ఎట్లయితే నువ్వు అనుకుంటావో అలాగే భగవంతుడు నావాడు, ఈ నాకే చెందుతాడు, ఆయన నా ప్రభువు, నేను ఆ ప్రభువునికి చెందినవాడు అని మనసు అలమటించిపోతుందని. అందుకే ఆయన కోసం అలమటించి అంటే భయంకరంగా ఆలోచించి భగవంతుడి కోసమే శ్రవణం చేసి మననం చేసి దాన్ని నిధిధ్యాసనం చేసి భగవంతుని కోసం తప్పించిపోతుంది మనసు. ఆ లోభం అంటే నావాడు, ఇది భగవంతుడు నా బాబాకే పెట్టాలి, లేదా నా స్వామికే పెట్టాలి, నా దీనికే నేను భగవంతుడి కోసమే ఇది చేయించాలని చెప్పేసరి భగవంతుని వైపు మాత్రమే ఆ మనసు మరల్చుకోవాలని. అప్పుడు ఆ లోపగుణం పూర్తిగా మారిపోయి ఎలా అవుతుందంటే ఆర్తితో అవుతుందండి. మన మనసు ఆర్తిగా మారిపోతుంది. ఇంకా మోహం అంటే ఏంటి, వివేకాన్ని కోల్పోతూ ఉంటామని. దాన్ని కూడా నువ్వు భగవంతుని వైపు త్రిప్పు. భగవంతుడు లేకుంటే అది కూడా మనం ఎలా ఉండాలి. ఆ మోహం కూడా మనం మోహం అంటే రాగం, ఏదైనా మనిషి మీద పెట్టుకుంటాం. అయ్యో నా బిడ్డలు లేకుండా బతకలేను, లేదంటే నా పిల్లలు లేకుండా నేను ఉండలేను, నా భర్త లేకుండా నేను ఉండలేను, నా భార్య లేకుండా నేను ఉండలేను, నా ప్రపంచమే లేకుండా నేను బతకలేను,
నాకు ఈ స్నేహితులను మాట్లాడలేక నేను బతకలేను. ప్రతిదీ మనకి ఎదుటి వాళ్ళతో ముడిపడుకొని ఉంటుంది మన జీవితం. ఎవరు లేకపోయినా నేను బ్రతకగలను, కానీ ఒక్క భగవంతుడు లేకుంటే మాత్రం నేను బ్రతకలేను. నిజంగా బాబా సచ్చరిత్రలో బివి దేవి గారు ఒక అద్భుతమైన హారతిలో సాయంకాలం రుసో మమ్మ ప్రియాంబిక మజవరి పితాహి రుసో రుసో మమ్మ ప్రియాంగన అని చెప్పి చాలా అద్భుతమైన ఆ హారతిలో ఉండేదన్నమాట. నేను ఫస్ట్లో చూసి ఏంటి ఆడతలు రుసమ్మమ్మ అని నాకు ఆ రుసు అని పదమే నచ్చేది కాదు ఫస్ట్లో ఆడతల్లో. నాకు అందుకే అర్థం తెలుసుకొని మనం ఏదైనా చదివితే అద్భుతం అనమాట. అన్నీ రుసో నాకు నచ్చలేదని ఆ పాట అంతా మొత్తం ఒక 9 చరణాలు దాకా ఉన్నట్టున్నాయి. అవి ఆ 9 చదివేటప్పుడు నాకు ఏదో ఒకలాగా అబ్బా నాకు నచ్చలేదు బాబా, నేను చదవను అనేసి నేను చదివేదాన్ని కాదు. రుసమ్మమ్మ ప్రియాంబ కంట పితాజీ మా ఏంటంటే ఏందో అర్థం ఏంటో నాకు అసలు నచ్చట్లేదు ఆ పదాలని. నేను నిజంగా పక్కన పెట్టిన సందర్భం. ఒకరోజు ఎందుకో నాకు ఎవరో ఒక బుక్ ఇస్తే ఆ బుక్లో కరెక్ట్గా నేను ఇలా తీస్తే ఆ యొక్క రుసమ్మమ్మ ప్రియాంగా అర్థాలు ఉన్నాయన్నమాట. ఆ అర్థం చదివేసి బా ఎంత ఏడ్చానంటే మీరు నమ్మరండి, బాగా ఏడ్చాను. దేనికంటే ఆ బివి దేవ్ గారు ఆ ఒక మాట దాంట్లో రాశారనమాట. ఆ అర్థంలో రుసోమమ్మ ప్రియాంబిక పిజవరి మా అంటే పితాహి రుసు అంటే మా బాబా నాకు తల్లి తండ్రి గురువు దైవం సృష్టి అలాగే యక్షులు కిన్నెరులు దేవతలు మానవులు ఎవరు అడిగినా నాకు బాధ లేదు బాబా, కానీ మీరు అడిగితే నేను అసలు తట్టుకోలేను బాబా. నా మీద మీరు అడిగితే నాకు ఇంక దిక్కెవరు బాబా. నన్ను ఆఖరికి ఆకాశాన్ని భూమిని నేల సమస్త జీవరాశి అడిగినా నాకేమీ బాధ లేదు బాబా, కానీ మీరు మాత్రం నా మీద అడగద్దండి బాబా. ఎంత ఆర్తితో అబ్బా అయ్యో ఇలాంటి దాన్నా నేను అలా నాకు ఇష్టం లేదు అని పక్కన పెట్టేస్తాను. అరే రే అని నిజంగా కళ్ళ నీళ్ళు దారుగా ఒక నిజం ఒక పావు గంట సేపు మనిషిని కాలేకపోయినా దాని అర్థాలు చదివితే ఇంత గొప్పగా ఉన్నాయా, ఇంత గొప్పగా స్వామి అలా కోసం అంటే స్వామి కోసం ఇతను ఇలా రాశాడా. అరే రే ఎంత పొరపాటు చేశానని ఆ రోజు నుంచి నిజంగా హారతులు 4 హారతుల్లో అన్నిటికంటే కూడా నాకు హారతిలో ఉన్న సాయంకాలం ధూప హారతిలో ఆ యొక్క లైన్స్ అంటే రుసమ్మమ్మ ప్రియాంబిక అవన్నీ మొత్తం అది చదువుతాను అనమాట. ఎందుకంటే నా మీద మన మనుషులు ఈరోజు పొగుడతారమ్మా, రేపు మళ్ళీ తిడతారు, రేపు తిడతారు, ఎల్లుండి పొగుడతారు. ఇలాంటి వాళ్ళ కోసం కాదు మన ప్రేమ. ఎప్పుడు తిట్టని వాడు భగవంతుడు, మనం ఎప్పుడు ఆర్తిగా ప్రేమించేవాడు భగవంతుడు, మన గుండెల్లో దాచుకునేవాడు భగవంతుడు, మనం ఎన్ని విషయాలను చెప్పు దాన్ని అలవోకగా వినేవాడు భగవంతుడు. ఇలాంటి వాళ్ళని వదిలేసి ఇలాంటి ప్రేమను వదిలేసి మోహాన్ని రాగాన్ని మనం ఎందుకు పెట్టుకోవాలి ఎవరి మీదైనా? నిజంగా అత్యంత అద్భుతం. కాబట్టి షిరిడి సాయి భక్తులు కూడా హారతుల్లో ఆ రుసమ్మమ్మ ప్రియాంబిక చదువుకోండి, ఎంత బాగుందో. బాబా ఋషులు యక్షులు కిన్నెరులు ఎవరు అడిగినా నాకు బాధ లేదు బాబా, ఆఖరికి ఎవరు అడిగినా నాకు కన్న తల్లి, నా మేనత్త, నా మేనమామ, నా భార్య, నాకు ఎవరు సమస్తం ఉన్నాయని అందరూ మీకు ఒకరోజు అది కూడా ఒక యూట్యూబ్ చేస్తాను. అంతమంది అడిగినా మీరు మాత్రం నా మీద అడిగితే నేను భరించలేను బాబా అని వేడుకున్నాడండి. ఆ మోహం ఆ రాగం భగవంతుని మీద ఉండాలి. అంటే ఎలాగా బాబా నువ్వు లేకుంటే నేను అసలు బ్రతకను, నాకు ఈ లోకమే నాకు శూన్యం బాబా అనుకోలేదు. మనం యుక్త వయసులో ఒక ప్రేమించిన యువకులు చెప్పుకుంటారు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని. అలాగే భార్య భర్తలు చెప్పుకుంటారు కొన్ని సందర్భాల్లో, అలాగే పిల్లలతో చెప్పుకుంటారు కొన్ని సందర్భాల్లో. కానీ నిజంగా అది పైకి చెప్పే మాటే కానీ ఎవరు లేకపోయినా బతుకుతారండి, నిజంగా తప్పకుండా బతుకుతారు. కానీ ఇక్కడ భగవంతుడు వచ్చేటప్పటికి ఒకరోజు పూజ చేయకుండా మనం బ్రతకలేం, ఒకరోజు సత్సంగం చెప్పకుండా మనం బ్రతకలేం, ఒకరోజు గుడికి వెళ్ళకుండా బ్రతకలేం. అది కదా మన పూజ, అది కదా మనకు కావాలి. ఇదే మనకు నిజమైన నిత్య సత్యమైన ప్రేమ. ఒక భగవంతుడి దగ్గర ఆయన దగ్గర ఏ కల్మషం లేదని. ఎందుకంటే మనం మామూలుగా భార్య దగ్గర కల్మషం ప్రేమ, భర్త దగ్గర కల్మషం ప్రేమ, బిడ్డల దగ్గర కల్మషం ప్రేమ. అంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో ఆఖరికి తల్లిని కూడా కల్మషం ప్రేమ లేదు అనుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు డబ్బులు ఉంటేనే ఆ తల్లి వాళ్ళ దగ్గర కూడా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది అనుకొని చాలామంది ద్వారా మనం విన్నాం అనమాట. కానీ అది మనకు అవసరం లేదనమాట. అంటే ఇక్కడ ప్రేమలో కల్తీ ఉంది అంటున్నాను అనమాట. ఎవరి ప్రేమలో కావచ్చు, భర్త సంపాదిస్తేనే ప్రేమ, లేదా భార్య సంపాదిస్తేనే ప్రేమ, భార్య వండి పెడితేనే ప్రేమ, పిల్లలు కూడా చూస్తేనే ప్రేమ. ఇలా ప్రతి దాంట్లోనూ అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఇవన్నీ ప్రేమలో కలుషితం అయిపోయిందండి. కానీ కలుషితం లేని ప్రేమ, కల్మషం లేని ప్రేమ దొరికింది అంటే అది ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమేనండి. ఇది మాత్రం యథార్థం అండి, నమ్మాలి ఖచ్చితంగా.
కాబట్టి మనం ఎలా ఆయనతోనే నా లోకం అని ఎవరి మాట వినకుండా ఎవరిని లెక్క చేయకుండా పిచ్చిదైపోతుందండి మనసు. నాకు స్వామి కావాలి అని తప్పించిపోతుందండి మనసు. ఆ ప్రేమ కావాలని అంటే ఆ మోహం ఏమవుతుంది, మూఢభక్తిగా మారిపోతుంది మనకి. అబ్బా, భగవంతుడు లేకుండా నేను ఒకరోజు ఉండలేను, నేను ఒకరోజు సత్సంగం లేకుండా ఉండలేను, నా బ్రతుకంతా, నా శ్వాస అంతా, నా ధ్యాస అంతా భగవంతుడే అని మనకి ఆ మూఢభక్తిగా మారిపోతున్నాను. అప్పుడు స్వామి కోసం ఏమైనా చేస్తాం. దాంట్లో మూఢభక్తి నిజంగా అనుకుంటే ఒక భక్త తుకారం, ఒక మీరాబాయి, ఒక నిజంగా వీళ్ళందరూ ఎంత మూఢభక్తితో చేశారండి. అంటే ఎంత జానాబాయి నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజంగా భక్తి అంటే అది కదా అనిపిస్తుందండి. ఆవిడ ప్రతి పిడకలో వేస్తే కూడా ఆ పిడకలు వేరే వాడు తీసుకెళ్ళిపోయింది అని చెప్పండి. ఆ పిడకలో మరి నీ పిడకలో నా గ్యారంటీ ఏంటమ్మంటే చూడండి, నా యొక్క పిడకలో రంగా పాండురంగా అని వినిపిస్తుంది అంటే నిజంగా ఆవిడ ఆ పిడక చేసి గోడ తట్టి దాన్ని తీసినప్పుడు కూడా పాండురంగా అని నామం వినిపిస్తుంది కదండి భక్తి. మరి మనం ఏ పని చేసినా నిజంగా అంత భక్తి శ్రద్ధలతో చేయాలి. మరి మనం అలా చేస్తున్నామంటే మనం వంట చేసినప్పుడు ఎక్కడో ఆలోచనలు, కనీసం నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఎక్కడో ఆలోచనలు, మనకు భగవంతుడు ఎట్లా దర్శనమిస్తాడండి. వాళ్ళు ఏ పని చేసినా, ఎంత కష్టమైన పని చేసినా భగవంతుడు నామంతో చేశారు. అందుకే అది తిరిగి మళ్ళీ అవి రిపీట్ వినిపించాయనమాట. మన భక్తి కూడా అంత గొప్పదని ఉండాలన్నమాట. స్వామి అదే చెప్తున్నారు, మనం పిచ్చిది అయిపోవాలి మనసు, ఆ మోహం మూఢభక్తిగా మారిపోవాలి అంటున్నారు సత్యసాయి భగవాన్ వారి. ఇక్కడ ఇంకా మదం అంటే ఏంటండి, గర్వం. కానీ ఇందాక చెప్పానే, వాడెంత వీడెంత అంటూ ఎగిరాను సాయి. కొంతమంది చూడండి, నాకు అసలు అంత పని లేదు, వాటితో లెక్కే లేదు, నాకేంటి ఎవడు రాకపోయినా నా ఇంటికి నాకేం బాధ లేదు. కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటాం మాట చాలా తమాషగా ఉంటుంది, వాళ్ళతో మాట్లాడండి పాపం తప్పు కదా అని అంటుంటే ఇతను బాగా కోట్లు సంపాదించేసుకుంటాడు. తమ్ముడు అన్నో అనుకో, వీళ్ళ ఇంటికి రాడనుకో, అప్పుడు పాప మీ తమ్ముడితో మాట్లాడచ్చు కదా, లేదా మీ అన్నతో మాట్లాడచ్చు కదండి, వాడు రాకుంటే ఎంత అని మనం చాలా సహజంగా మాట్లాడతాం. కాదండి, మనం ఏమనుకోవాలంటే ఒక తల్లికి 4 బిడ్డలు పుడితే వాళ్ళందరూ కలిసి ఉండాలి, కలిసి మెరగాలి, కలిసి పెరిగాం కాబట్టి ఆ మోహం, అది ఆ మదం ఎందుకు అని ఆ మదాన్ని తీసి నిజంగా కాలి కింద తీసి తొక్కేయాలి. ఒక అడుగు ఎవరో ఒకరు 4 బిడ్డలు పడితే 4 రకాలుగా ఉంటారు. కానీ మన ఐదేళ్ళు సమానంగా ఉన్నాయి చండి, ఒకటి పొట్టి, ఒకటి పొడవు, ఇలా ఉన్నాయి కదా. మరి ఒక తల్లికి 4 బిడ్డలు పడితే సమానంగా ఉండరు కదా. అప్పుడు మనమే వాళ్ళతో రాజీ పడి చక్కగా ఒక అడుగు ముందుకు వేయాలి. అంటే ఏంటి, ఆ మదాన్ని, ఆ గర్వాన్ని మనం ఇక్కడ అణిచిపెట్టాలండి. దాన్ని భగవంతుని వైపు, దాని గురించి చేయాలి మనం అణిచేసి దాన్ని భగవంతుని వైపు తిప్పాలి. నాకు భగవంతుని అండ ఉంది, ఎవరు అండ నాకు అక్కర్లే మనం అనుకుంటాం. ఎవరి సహాయం నాకు అక్కర్లేదు అనుకుని మనం ఎలా అయితే మదంతో అంటామో అట్లా మనం ఏమనాలి, ఎవడో సహాయం నాకు అక్కర్లే, ఆ గర్వం పోని, ఆ మదం నీకు పోని, ఎవరి మీద, భగవంతుని వైపు. నాకు ధైర్యంగా చెప్పగలను, నాకు ఎవరు అక్కర్లే, నాకు దత్తుడు ఉన్నాడు, నా దత్తుడు నన్ను చూసుకుంటాడు, ఏం అక్కర్లేదనేసి ఒక భరోసా ఉండాలండి మనకి. అలాగే ఇక్కడ స్వామి అంటారు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకేం భయం లేదు, భగవంతుడు నన్ను ఎందుకు వదిలిపెట్టాడు, నిరంతరం ఆయన సేవలో ఉంటాను, నిరంతరం ఆయన కోసం చెప్తాను, మరి నన్ను ఎందుకు వదిలిపెడతాడు అని మనం ఎప్పుడు ఆ ప్రేమలో మునిగి తేలుతూ ఉండాలి. అని భావాలతో మనం ఎట్లా ఉండాలి, ఆ మదం అనేది అది అట్లా చేయడం వలన ఆ మదం మన విశ్వాసంగా మారిపోతుంది. అంటే శ్రద్ధతో, భక్తితో ఆ భగవంతుని పూజించేదానికి, ఆరాధించేదానికి అదంతా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇంకా మాక్షర్యం అంటే ఏంటి, అసూయ చాలా చెప్పండి. ఇదే అరిషడ్వర్గాలు అనుకుంటాం కానీ 4 గుణాలే, కానీ మనలో ఉన్న పెద్ద దొంగలండి. ఈ దొంగల్ని కానీ మనం బయట తరివేస్తే, ఎక్కడో లేదు దొంగలు మనం అనుకుంటాం, ఎక్కడో దొంగలు వచ్చి దోసిపోతారు అని చెప్పి మనం చాలా సందర్భాలు మనం అనుకుంటూ ఉంటాం. ఆ దొంగలంతా నీలోనే ఉన్నారంటే మనలోనే ఉన్నారు. ఈ దొంగల్ని కానీ కాస్త బయట తరివేస్తే అద్భుతం అనమాట మనం అంతా. కానీ ఆ తర్వాలంటే ఏం చేయాలి, భగవంతుని వైపు మన దృష్టి మరిస్తే అవి ఒక్కసారి పోతాయా, పోవు కదా. అట్లా తిష్ట వేసి కూర్చున్నాయి, పోవు. మెల్లమెల్లగా ఒక్కోదాన్ని తరుముకుంటూ రావాలన్నమాట. అయితే అంటున్నారు ఇక్కడ మాస్టర్ అంటే అసూయ, పక్కన చూస్తే ఎదుటి వాళ్ళు చూస్తే అసూయ, పక్కన వాళ్ళు చూస్తే అసూయ, ఎవరినో చూస్తే అసూయ, ఎవరిని కొనుక్కుంటే అసూయ, వాళ్ళకి లేదని అసూయ. కాబట్టి ఆ అసూయ అంతా ఎట్లా చెప్పాలి, అది కూడా పరమాత్మల వైపు నువ్వు లగ్నం చెయ్యి. నా స్వామి, నా ప్రభు వేరొకరి వాళ్ళు అవుతున్నారే, వేరొకరు పాట పడేస్తారు, వేరొకరు గుడికి వెళ్ళిపోతారు అంటే మనం కూడా వెళ్ళాలి. అంటే అది కూడా మళ్ళీ అక్కడ స్వార్థంతో గీస్తూ అసూయ ఉండకూడదు. దాన్ని కనీసం మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని మనం భగవంతుని వైపు దృష్టి మరించాలి. నాకు దూరం అవుతున్నాడే అని మనం
ఆరాట పడిపోవడం వల్ల ఆ మాచర్యం కొంచెం తపనగా మారిపోతుంది, తపస్సుగా మారిపోతుంది. అప్పుడు మనం కూర్చుంటే దైవ దర్శనం చేసుకొని అబ్బా నా భగవంతుడి కోసం నేను ఏదైనా చేయాలి, నా స్వామి కోసం నేను ఏదైనా చేయాలి అని చెప్పి పొద్దున లేచిన మొదలు చక్కగా నామస్మరణతో ఆ భగవంతుని ప్రేమతో నిజంగా చక్కగా మా మాలలు అల్లుకోవడము, చక్కగా స్వామి కోసం ఏమి కావాలన్న ఆ కైంకర్యాలని స్వామి కోసం చేయడము, ఇవన్నీ భగవంతుడి మనతో చేయిస్తాయి. అప్పుడు మన భగవంతుడి మీద దృష్టి మరిస్తే ఆటోమేటిక్గా మన కోపం రాదు, ఎవరి మీద అసూయ రాదు, మన కామం రాదు, మదం రాదు, మాక్షం రాదు, ఎవరి మీద రాదని అంత వాత్సల్యం, అంత ప్రేమ, అంత కరుణ అంతా కూడా మన యొక్క ఆ అరిషద్వారాలని గుణాలన్నీ కూడా ప్రేమగా మారిపోయి ఆ ప్రేమంతా భగవంతుని వైపు మళ్ళటమేనండి. దాన్ని మనం ఏం చేయాలి అంటే భగవంతుడికి అదే చెప్తాడు. విజయదశమి నాడు మనం యుద్ధంలో ఉపయోగిస్తాం కదా, దానికి మీరు పూజ చేస్తారు. కత్తులకు, కటాలకు, కొంతమంది బండ్లకు, కాళ్ళకు అన్నిటికీ పూజ చేసుకుంటాం కదా. అయితే ఆయుధ పూజ చేస్తారు, కానీ మానవుని దగ్గర ఉంటాయి కదా ఈ యొక్క అరిషడ్వర్గాలని ఆ మదమాచారాలని ఆయుధాన్ని కూడా అదే విధంగా పూజించండి. ఆ పూజ పేరే ఈ అరిషడ్వర్గాలను పోగొట్టేసి భగవంతుని వైపు దృష్టి మరల్చడమే అంటారండి బాబా అంటే సత్యసాయి భగవాన్. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అరిషడ్వర్గాన్ని పోగొట్టుకొని మనం అందరం సాయిరాం అంటూ అందరం హాయిగా ఉందాం. జై గురుదేవ దత్తమ్మ.